ఇంకా నా క్రూ మాట్లాడతారు. నా దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి నటులను ఇంట్రడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా కిరీటి రా. నేను యాక్చువల్లీ లాస్ట్ 3 సినిమాలు నేను డిజిటల్లీ రిలీజ్ చేసిన 3 సినిమాలు కూడా ఆన్ లొకేషన్ కథ రాశాను. ఈసారి సినిమాకు థియేటర్కి వస్తున్నాను, ప్రాపర్ కథ రాసుకోవాలని చెప్పి 2-3 కథలు రాశాను. ఒక్కనే కూర్చుని రాసి 3 చింపేసి మళ్ళీ ఆన్ లొకేషన్లో అదే ఫైల్లో రాయాలి. సో దీనికి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. దీంట్లో యముడు గద, యముడు కిరీటం చేయాలన్నమాట. దానికోసం ఒక ఆర్ట్ డైరెక్టర్ కాంటాక్ట్ దొరికితే అతను కలిసినప్పుడు అతనితో నేను మాట్లాడిన అతనికి ఎవరో తెలియదు, వచ్చాడు, పని చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళ తమ్ముడు ఒకటి చూస్తున్నాడు. వాడేమో యాక్టర్, వాడికి థియేటర్ యాక్టర్, వాడికి పిచ్చి యాక్టింగ్ అంటే. వాడు అటు ఇటు కనుక్కొని నా దగ్గరకు వచ్చి నాకు ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, నీ సినిమాలో చేస్తా అంటే నాకు వీడిని చూశాను, 2 days చూశాక రాముడికి లక్ష్మణ్, ఇంతకుముందు లక్ష్మణ్ అలాగో ఈ సినిమాకి సూర్యబాబు అలాగా. లక్ష్మణ్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటాడు, కానీ ఇందులో సూర్యబాబు చాలా సెటిల్డ్గా ఉంటాడు. ప్రతి హీరో ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా సూర్యబాబు ఉంటాడు. ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ నెక్స్ట్ నాగలక్ష్మి. నేను మాంగళ్యంలో శ్రీదేవి క్యారెక్టర్ చూస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ అంటే మాంగళ్యం సినిమాలో ఉండే లవ్ కాన్సెప్ట్నే నేను ఇంచుమించుగా అంటే ఒక హీరో లవ్ ఫెయిల్యూర్ కానీ లవ్ సక్సెస్ కానీ చూపించాలి అంటే ఆ కాంట్రాస్ట్ చూపించాలనుకున్నప్పుడు శ్రీదేవి లాంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు శ్రీదేవిలాగా తన నెగిటివ్ రోల్ అయినా కూడా నెగిటివ్గా అనిపించకూడదు. తన అమాయకత్వం వల్ల అలా అయింది అనిపించాలి. ప్లస్ పక్కా పల్లెటూరు, గోదావరి జిల్లా పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉండాలనుకున్నాను. చాలా ఆడిషన్స్ చేశాను, చాలామంది చూశాను, నాకు వర్కౌట్ అవ్వాల. సో ఈ కిరీటి వీళ్ళ దాంట్లోనే పనిచేసే ఒక అమ్మాయి ఉంది సార్ అని వేరే క్యారెక్టర్, వేరే హీరోయిన్, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్గా తీసుకొచ్చాడు. కానీ ఈ అమ్మాయిలో నేను ఈ క్యారెక్టర్ చూశాను. నిజంగా అమ్మాయి చాలా అమాయకురాలు, నిజంగానే అలాగే పల్లెటూరు భాష మాట్లాడుతుంది. కానీ ఆమె మొన్న కాన్వకేషన్ తీసుకుంది, మొన్న డిగ్రీ కూడా చదివింది, బాగా చదువుకున్న అమ్మాయి. కానీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతావు అంటే మా ఇంట్లో అలా మాట్లాడుతారు ఉంది. సో నాకు ప్లస్ అయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అమ్మాయికి బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, డెఫినెట్లీ యూత్లో ఒక ఊపు ఊపేస్తుంది. అండ్ అనిల్ గారు, ఈ అనిల్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. అశోక్ అన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది, నిర్బంధం 2, మాంగళ్యంలో కాశీ. ఆయన అద్భుతమైన నటుడైన ఆయన గురించి నేను చెప్పవసరం లేదు, ఇంకా ఆల్రెడీ ఆయన స్టార్. ఈ సినిమాతో థియేటర్కి వెళ్ళి ఇంటర్ ఇస్తున్నాను నాతో పాటు అంతే. అండ్ మిగతా మన సుధీర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ సుధీర్ ఉంటాడు చాలా. వీడు యాక్చువల్లీ రీల్స్ చేసేవాడు అనమాట. నాకు ఇంత పెద్ద స్టార్ అని తెలియదు, రీల్స్ నచ్చి బాగా చేసేవాడు. తన ఓన్ వాయిస్తో, ఓన్ కంటెంట్తో చాలా బాగా చేసేవాడు. ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటే పిలిచే తెలిసింది. అసలు నా సినిమా టీజర్ కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని పెడుతున్నారు. నా మీనేమో ఫోన్ చేసి సార్ మీరు సుడిగాలి సుధీర్ అనుకుంటున్నారు చాలామంది మిమ్మల్ని, సుధీర్ అన్న ఫ్యాన్స్ అంటే నేను కూడా షాక్ అయ్యి తర్వాత అర్థమైంది వీడని. నిఖిల్ ఆల్రెడీ వాడిని ఇంట్రడ్యూస్ చేశాము. ఇతను కూడా థియేటర్ యాక్టర్, ఫెంటాస్టిక్ యాక్టర్, మీరు చూసారు ఆల్రెడీ, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగతేజ, వీడు యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేస్తుంటాడు, రాకేష్ మాస్టర్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అన్ని ఫ్లాపు, దేనికి వ్యూస్ రావు, అన్నిట్లో నెగిటివ్ కమెంట్స్ నేను తిడుతుంటారు అందరూ. నన్ను కూడా అడిగాడు ఇంటర్వ్యూ 4 years బ్యాక్, అన్న నీ ఇంటర్వ్యూ కావాలంటే నీ లింక్ ఏమైనా పంపించంటే చూసా, నువ్వు యాంకరింగ్ మనకి రావు, యాక్టింగ్ మనకు వస్తావు, నేను చెప్తాను నేను ఫ్యూచర్ అన్న. దీంట్లో కూడా ఫెంటాస్టిక్ రోల్ చేశాడు. అండ్ వీడి డైలాగ్ డెలివరీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా న్యాచురల్ డైలాగ్ డెలివరీ, ఫ్యూచర్లో పెద్ద యాక్టర్ అవుతాడు. సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా చాలామంది ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ గురించి ఇప్పుడు అంటే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా క్యారెక్టర్ 2 హీరోయిన్స్, శృతి అని ఇంకో అమ్మాయి చేసింది, ఆమె కూడా చాలా బాగా చేసింది. విజయవాడలో ఉంది, ఇప్పుడు కుదరలేదు, సడన్గా అరేంజ్ చేయడం వల్ల పిల్లలేదు. నాది 2 హీరోయిన్ది పక్కన పెడితే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా సమానమైన క్యారెక్టర్స్. నా ప్రతి సినిమాలో కూడా 15 నుంచి 20 సీన్లు ఉంటాయి. సో ఎవరిది ఎక్కడ ఏ ఆర్డర్ పెట్టాలో తెలియదు. సో నేను జంబుల్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లో ఒక్కొక్కసారి జంబుల్ చేసి పెడుతుంటాను. సో ప్రతి క్యారెక్టర్ కూడా నా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్. అండ్ మా కెమెరామెన్ గారికి మళ్ళీ థ్యాంక్స్, ఎందుకంటే కథ తెలియకుండా ప్లస్ నేను అప్పటికప్పుడు ఏదో చెప్పేసేవాడిని, దాన్ని ఆయన అడ్జస్ట్ అడాప్ట్ అవుతూ ఇంత ట్రావెల్ చేసినందుకు నా కెమెరామెన్కి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మిగతా టెక్నీషియన్స్కి అందరికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను.